ఒక్కడు కూడా వేయలేదయ్యా. ఒక్కసారేమో తిన్నాం అంతేగా మాయ. ఇప్పుడు వీటన్నిటికి పందిరి కట్టాలా? అదేంటిది? ఇదేం పైపు? ఇదేం పైపు? నా ఫ్రెండ్ వచ్చిందా? అగో అక్కడ మొత్తుకుంటున్నాయి చూడు కాకులు, నా ఫ్రెండ్స్. రోజు వాటికి ఫుడ్ పెడుతున్నా, అందుకోసం వస్తాయి రోజు. ఇవన్నీ కాకర చెట్లు, కాకర చెట్లు అన్ని కాకర చెట్లేనా? కనిమల్లి కూర్చొని మొత్తం కాకరే, మొత్తం మా మామ ఇప్పుడు వీటిలో రాళ్ళెద్దడానికి తీసుకొద్దానికి వెళ్తానండి. రాళ్ళెత్తే స్టాండర్డ్గా ఉంటుందా మాయ? ఇదైతే చూడండి చాలా హైట్. ఇంత హైట్తోనైతే మనమైతే ఇప్పుడైతే పందిరి ప్రిపేర్ చేస్తున్నాం. మా మాయ రాళ్ళు అయితే తీసుకొని వస్తున్నాడు. అటు ఇటు కదలదమ్మా ఇప్పుడు వేస్తే. గట్టిగా ఉంటుంది. స్టాండర్డ్గా ఉంటుంది మనకి, కాదు అటు ఇటు కదలకుండా. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం గింజలు పెట్టుకోకుండా మొలక రాగానే ఇది కంది పొరక అంటారండి. ఈ కంది పొరకతోటి ఫస్ట్ ఇలా లోపలికి ఇలా పెడితే వీటికి అల్లుకొని ఈ విధంగా అల్లుకొని పైకి వస్తుంది. ఇది కొంచెం పైకి రాగానే ఇప్పుడు మనం వీటి కోసం పందిర్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం. అంతేనే మాయ? 1 2 3 4 వీటికి వేసాము. అంటే ఇంక అక్కడ దాకా వేసాం కానీ అవి కొన్ని మొలవలేదు. వీటికైతే ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు పందిరి ప్రిపేర్ చేసుకుంటున్నాం. మా మామయ్య అయితే అవి పైపులు తీసుకొచ్చి ఆ గోడకున్న మేకులతోటి మొత్తం అయితే గుంజలు బాది దానికి వాటికి అయితే టచ్ చేసి మొత్తము ఈ విధంగా ముడి వేస్తున్నారండి. కొన్ని దారాలు లేకపోతే ఇది నవార ఉన్నాయి కదా, సో ఆ నవార తీసుకొచ్చి మధ్య మధ్యలో అయితే కట్టాడండి. పైప్ ఎందుకంటే ఎక్కువ సరిపోలేదు, అందుకోసమే తీసుకొచ్చి అయితే మా మావయ్య ఈ విధంగా కడుతున్నాడు. యాక్చువల్లీ చాలా చెట్లు వేసాం కానీ అవైతే కొన్ని చనిపోయినాయి. ఉన్నవాడికైనా ఇవి సెట్ చేద్దామని మా మావయ్య ఈ విధంగా అయితే పందిరైతే వేస్తున్నాడు. మా మావయ్య లేవు మళ్ళీ ఇరుగుతాయి అన్నట్టే, అందుకోసం అది చిన్నగా ఉన్నప్పుడు మనం వేసుకుంటే మంచిగా ఉంటుందా. ఇప్పుడు ఈ మొత్తం అయితే ఏగా అవును పైకి ఎక్కింది అది దొండ చెట్టు కూడా. చాలా కాయలు వెళ్ళి కదా మోయ. డైలీ వస్తాయి అవి, కంటిన్యూగా వస్తాయి. ఇక మళ్ళీ వీటి మించి కర్రలు ఏ కర్రలు వేస్తావు మోయ? సన్న సన్న పొలాలు దానికి అందట్లేగా మళ్ళీ ఏరే మూడేయాలా?
మా మామయ్య అయితే ఈ మొత్తం అయితే కట్టేశాడండి, కొంచెమే ఉంది. ఇది కట్టేసి మొత్తం తర్వాతకి చిన్న చిన్నగా కర్రలు అయితే తీసుకొచ్చి వేస్తా అని అన్నాడు. అవైతే చూడండి, అది సరిపోకపోయేసరికి అదైతే కట్ చేసి కడుతున్నాడు. చెప్పానుగా నవార మధ్యలో అవి తాటి నార అవి కూడా కడతారు, కానీ అవి దొరకలేదు. సో ఎందుకైనా మంచిది ఉంది కదా మిగిలిపోయిందని కట్టేసి మొత్తం సెట్ చేసి పెట్టాడు. అవి ఉన్నాయిగా వెదురు కర్రలు వేసారు. వెదురు కలర్ వేసిన తర్వాతకి ఇంకా కొన్ని ఇవి కందిపొరకైతే వేసుకుంటున్నామండి. ఇవి వేసాం కదా, ఇప్పుడు పొట్ట చెట్టుకు పందిరి తర్వాతకి ఏ విధంగా అల్లుకుంది, ఏ విధంగా కాయలు కాస్తున్నది కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను. సో ఈ వ్లాగ్ ఏ విధంగా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.